ఇది దేవుడు మనకి హెచ్చరిక కలిగిన మాటలతో మాట్లాడుతున్నప్పుడు సరిచేసుకో. ఈ రాత్రి ఎన్నోసార్లు అందరినీ మోసం చేస్తున్నావు. యవ్వన కాలంలో ఉండి దేవుని కాడి మోయాల్సింది పోయి లోకమనే కాడు మోసి తాగుడని, వ్యభిచారమని, దొంగతనాలని భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నావు. నువ్వు అనుకుంటున్నావు, ఆహా ఈ సంపాదించిన సొమ్మంతా నాతో ఉంటుందని. కానీ ఆ సంపాదించిన సొమ్మంతా నిన్ను నాశనానికి తీసుకెళ్తాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, కొద్ది దాంట్లో సంతోషపడు. ఏమంటున్నాడు? ఇచ్చిన దాంతో సంతృప్తి పడు. అంతేగాని లేనిపోని ఆశలు పెంచేసుకొని ఒకడి మీద పొరుగు వారిది స్థలాలు ఆక్రమించేస్తున్నారు. ఈ మధ్య పాపం ఇంటి స్థలాల్లో ఉంటే వాళ్ళని పొరుగు వారిది ఆశించి వాళ్ళ అవసరమైతే వాళ్ళని చంపేస్తున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు. అది నిలకడగా నిలవదు, గుర్తుపెట్టుకో. అది రక్త క్రయధనం, అది రక్తము కార్చబడినది, అది శాపకరమైనది. ఆ శాపకరమైనది నువ్వు ఇంట్లో తీసుకువెళ్తే నీ బిడ్డలు బాగుపడరు, నీ కుటుంబం బాగుపడదు, నీ బంధుమిత్రులు బాగుపడరు, అందరూ నాశనానికి తీసుకెళ్తున్నావు. ఏం తీసుకెళ్తున్నావు? ఒకడిని నాశనం చేసి వాడి దగ్గర కాజేస్తున్న సొమ్ము నాశనానికి తీసుకెళ్తావు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నువ్వు అనుకుంటున్నావు అది చిల్లు సంచిలో వేయబడినా, నువ్వు అనుకుంటున్నా ఆహా ఇంత ఆస్తి నాకు బోలంతా ఉందిలే, నాకు ఎంతో చక్కగా వీళ్ళందరూ సంపాదించిన సొమ్మంతా బ్యాంక్ బ్యాలెన్స్లో పెట్టుకున్నాళ్ళే అనుకున్నావు. అది ఒక రోజున దొంగ కాజేయబోతున్నాడు. ఏం చేస్తాడు? అందుకే దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రి, నువ్వు అలా ఉండటానికి వీలు ఉన్నదాంతోనే సంతృప్తి పడు. ఇక్కడ అదే మాట చెప్పబడుతున్నాడు. ఏమంటున్నాడంటే, తన శరీరం నుండి క్షయమైన పంట కోస్తాడు. ఎవరైతే శరీర ఈచ్చలకు లోబడేవాళ్ళు, శరీరానికి మాత్రమే, శరీరం మాట వినేవాళ్ళు, దేవుని మాట వినకుండా సాతాను మాట వినే వాళ్ళందరూ ఏమైపోతారంటే నరకానికి లాగబడుతున్నారు. ఏమైపోతున్నారు? నరకానికి లాగేస్తున్నాడు. ఈ భూమి మీద నీకు సంతోషాన్ని కలగజేస్తూ ఆనందాన్ని కలగజేస్తున్నాడు. నువ్వు విర్రవీగిపోతున్నావేమో. నాకు కారు ఉంది, బంగ్లా ఉంది, అన్నీ ఉన్నాయి, నాకేంటి అనుకుంటున్నామేమో. నిన్ను లాగేస్తున్నాడు. నీకు అన్నీ ఉన్న దేవుడు లేకపోతే అదంతా సున్నానే. ఏమైపోద్ది? నీవు దేవునితో ఉంటేనే నువ్వు ధనవంతుడివి. అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం ధనవంతుడు కాదా? అబ్రహాం ధనవంతుడే. తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు అనేక గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, విగ్రహాలు ఉన్నాయి. వాటిని అమ్ముకుంటూ బహుగా బోనంతా ఆయనకి పనివారు ఉన్నారు, అన్నీ ఉన్నారు. కానీ వాటన్నిటిని విడిచిపెట్టి దేవుడు ఒక్క మాట చెప్తే ఆ మాటకు లోబడి వచ్చేసాడు. చూడు, ఇప్పుడు అబ్రహాం ఏమైపోయాడు? ధనవంతులకే ధనవంతుడైపోయాడు. అంటే విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. అంటే ధనము కన్నా విలువైంది ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు మన దేవుడి మీద విశ్వాసం చూపుతున్నామంటే మన పక్కన ఎవరున్నట్టు? అబ్రహాము రొమ్ముకు ఆనుకొని ఉన్నాడు లాజరు. మనం కూడా అబ్రహాము రొమ్ముకొని ఆనుకొని ఉన్నాం. అబ్రహాము ఏ విశ్వాసముతో అయితే దేవుని వైపు నడిచాడు, అది అందరూ అన్నారు. వాళ్ళ తండ్రి అన్నాడు, ఏ దేవుడో నువ్వు చూసి, ఏ దయ్యము చూసావేమో, ఆ దయ్యం మాట్లాడుతుందేమో, నువ్వు వెళ్తున్నావు అనవసరంగా, నా కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు అంటే, కాదు నా దేవుడి మాటే అన్నాడు. అంటే ఎంత నమ్మాడో అంత నమ్మకంతో నడిచాడు. అర్థమవుతుందా? అలాంటప్పుడు అబ్రహాం నడిచేటప్పుడు కష్టాలు రాలేదా? వచ్చినాయి. చాలామంది ఆకలితో చనిపోయారు, ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడ్డారు. అయినా దేవుణ్ణి వదిలిపెడతలేదు. కష్టములో దేవుని వదిలిపెడతలేదు, సుఖంలో దేవుని వదిలిపెడతలేదు. అందుకే ఈ రోజున ఏమైపోయాడు అబ్రహాము? విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. ఇప్పుడు మన విశ్వాసము చూపుతున్నామంటే మనకి ఎవరున్నారు? ఎవరు రొమ్మును ఆనుకున్నాం? మనం అబ్రహాము రొమ్ముకు ఆనుకున్నామని దేవుడే చెప్తున్నాడు. ఈ రాత్రి నువ్వు అబ్రహాము వలె ఉండాలంటే నీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. నీ మనసు ఎక్కడ ఉండాలి? దేవుని వైపు ఉండాలి.
అబ్రహాము కూడా దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు వచ్చినాయి. భార్యను ఏం చేశాడు? తన భార్యనే ఏమన్నాడు? చెల్లి అని చెప్పమన్నాడు. అంటే అబద్ధమాడాడు, ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడ్డాడు. కానీ ఆఖరికి దేవుడిపైనే ఆధారపడ్డాడు. లోకములో వాళ్ళ మీద ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అయ్యో నా వాళ్ళందరూ చచ్చిపోతున్నారని చెప్తే ఆ ఐగుప్తు దేశంలో బహు భయంకరమైన స్థితి చూస్తే అబ్రహాము ఏడ్చి ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడంటే అక్కడున్న సమస్యనంతా తీసివేసి అబ్రహాముని మళ్ళీ తీసుకొచ్చాడు. అర్థమవుతుందా? ఈ రాత్రి దేవుడు చెప్తుంది అదే. విశ్వాసులకైనా ఎవరికైనా సరే కష్టాలు ఉంటాయి, కానీ ఆ కష్టం నుండి విడిపించగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది మన దేవుడు. ఈ సాతాను పూజించే వాళ్ళు కష్టాలు పడుతూనే నాశనం అయిపోతారు, కానీ మన దేవుడు నాశనం చేయడు. కష్టములోనే మనకు మార్గాన్ని నేర్పిస్తాడు. ఏం నేర్పిస్తాడు? కష్టంలోనే దేనిపై ఆధారపడాలి? కష్టం మీద వచ్చినప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? మనుషుల మీద ఆధారపడాలా? దేవునిపై ఆధారపడాలి. ఈ శరీరానుసారాలు ఏం చేస్తారంటే కేవలం మనుషుల మీదే ఆధారపడతారు. అయ్యో ఆయన డబ్బిస్తే ఆయన నా అప్పులు తీరిపోతాయి, ఫలానా వాడిస్తే ఫలానా అప్పులు తీరిపోతాయి, ఫలానా వాడిస్తే నాకు సమస్యలు తీరిపోతాయి అని వాళ్ళ వైపే చూస్తారు. కానీ దేవుని పిల్లలు ఎవరి వైపు చూస్తారు తెలుసా? నా తండ్రి నాకు సహాయం చేస్తాడు. అర్థమవుతుందా? నా తండ్రే నాకు ఆధారం. నా యేసయ్య ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చేసినట్లుగా నాకున్న సమస్యలు 2 పాయలుగా చీల్చేస్తాడు. నా చుట్టూ ఏ సాతాను ఉందో, ఎరుకో గోడలు లాంటివి ఉన్నాయో వాటినన్నిటినీ కూల్చివేసి నాకు మంచి మార్గాన్ని వేస్తాడు. ఇది ఎవరి విశ్వాసం? యేసయ్య దేవునిపై ఆధారపడే విశ్వాసం. శరీరానుసారులు అలా కాదు, మనుషుల మీదే ఆధారపడతారు. ఇదిగో వాళ్ళు ఇస్తారంట కదా, వాళ్ళ కోసమే ఎదురు చూస్తారు. వీళ్ళు ఇస్తారంట కదా, వీళ్ళ కోసమే ఎదురు చూస్తారు. ప్రార్థన చేయమ్మా దేవుడు సహాయం చేస్తాడని మనం చెప్తా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే అయ్యయ్యా పలానా చోట నేను వెళ్ళాలి, పలానా వాడు ఇస్తాడంట. ఈ సమయంలో ప్రార్థన చేయమ్మా దేవుడు సహకారం చేస్తాడంటే నో అక్కడ అతను వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే వెళ్ళిపోతాడు అంటే ఇక్కడ దేవుని మీద ఆధారపడరు వీళ్ళు. కానీ అక్కడికి వెళ్తే ఇస్తాడాడు? ఎవడో ఏడిపించేస్తాడు. మనుషులపై నువ్వు ఆధారపడితే ఏమైపోతావు అంటే ఏడిపించేస్తావు. కానీ దేవుడిపై ఆధారపడితే ఏం చేస్తాడంటే నీ కన్నీటిని నాట్యంగా మార్చేస్తాడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట ఒక్కటే, నువ్వు శరీరానుసారంగా ఉంటే కోయబడతావు. బహు భయంకరమైన వ్యాధిని కోయబడతావు. కానీ దేవునిపై ఆధారపడి ఉంటే ఏమంటున్నాడు అక్కడ? అది కూడా రాయబడింది. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను నిత్య జీవము పంటకు ఏం వస్తాడు? నీవు దేవునిపై ఆధారపడితే నిత్యము దేవునిపై ఆధారపడతావు. ఇక నీకు భయం ఉండదు. ఇక వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు కదా, నువ్వు మోకరిల్లి ప్రార్థన చేయడం మొదలు పెడతావు, దేవుడే చూసుకుంటాడు. ఇక ఏమవుతుంది? యెహోషువ ఏం చేశాడు? ఆ రాత్రి అద్భుతం జరగబోతుందంటే యెహోషువ ఏం చేశాడు? ఒక్కటే చేశాడు యెహోషువ, నువ్వు మౌనంగా ఉండి ప్రార్థన చేయి. ఏమన్నాడు? నువ్వు మౌనంగా ఉండు నేను చూసుకుంటాను అన్నాడు. ఏమైపోయారు వాళ్ళు? ఆ రాత్రి ఏమైపోయింది? బహు భయంకరమైన ఏమంటారు మెరుపులు వచ్చి మొత్తం అందరూ చచ్చిపోయారు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నమాట, నువ్వు మౌనంగా ఉండి దేవునికి ప్రార్థన చేయడమే, దేవుని స్తుతించుకోవడమే. ఆ తర్వాత దేవుడే చూసుకుంటాడు. నువ్వు ఊహించే వాటికన్నా అత్యధికంగా ఇచ్చే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఎవ్వరు ఇవ్వరు, పైన మాటలే అందరి. మరి దేవుడు మాట ఇస్తే తప్పడు. ఎక్కడ 2-3 నా నామము కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానన్న దేవుడు ఖచ్చితంగా ఉంటాడంతే. అందులో ఏ మాత్రం డౌట్ ఉండదు. అయ్యో నేను తప్పు చేశానుగా దేవుడు ఉంటాడా? నువ్వు తప్పు చేసినా తప్పు చేయకపోయినా నీ మధ్య ఉంటాడంతే. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట ఒక్కటే, నువ్వు శరీరానుసారంగా వెళ్తే ఏమైపోతావు? క్షయమైపోతావు. కానీ ఆత్మానుసారంగా నువ్వు వెళ్తే ఏమవుతావు? నిత్య జీవం పొందుకుంటావు. మరి నీకు
నిత్య జీవం కావాలా, శరీర ఇచ్చలు కావాలా? ఈ రాత్రి దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా నువ్వు ఏది అడిగితే అదే ఇస్తాడు దేవుడు. నువ్వు మంచి చేయాలని కూడా మంచే చేస్తావు. చెడు మార్గం వెళ్తానయ్యా అంటే చెడు మార్గానే వెళ్తావు. నీకు ఇచ్చాడు స్వతంత్రాన్ని, నీకు ఇచ్చాడు, నీ చేతికి ఇచ్చాడు. ఆయన చెప్తున్నాడు, ఈ మార్గానికి వెళ్ళాలంటే నీ ఇష్టం, నా మార్గంలో రావాలంటే నన్ను హత్తుకో అంటున్నాడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట ఒక్కటే, దేవుని హత్తుకుందాం. ఈ కొద్ది